పాల్పడింది అని అందుకే గెలిచింది అని చెప్పేసి వాళ్ళు మొదటి నుంచి కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో వీటన్నిటి మీద మీడియాలోనో లేకపోతే బయట మాట్లాడడమో కాదు, మీకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించండి అని చెప్పేసి ఆయన సవాల్ విసిరినటువంటి పరిస్థితి. సో వాస్తవంగా సెప్టెంబర్ 18వ తేదీ నుంచి 10 రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి. ఎస్పెషల్లీ ఏడాది పాలన మీద జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమంతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి అనేక అంశాల పట్ల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు కూడా చంద్రబాబు నాయుడు సిద్ధమవుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటు ఈ నెల 4వ తేదీ అంటే నాకు తెలిసి ఎల్లుండి అనుకుంటాను, ఎల్లుండి జరిగేటటువంటి క్యాబినెట్ భేటీలో ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ని ప్రకటించేటటువంటి అవకాశం ఉంది, నిర్ణయం తీసుకునేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే మొదటి నుంచి కూడా ఏడాది పాలనలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకం రాజ్యం వెళ్తోంది. కనీసం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చట్లేదు, సూపర్ 6 హామీలు నెరవేరలేదు అని రకరకాలైనటువంటి అంశాలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నానా యాగి చేస్తోంది. అంతేకాకుండా ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి టీడీపీ వాదిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళడమో లేకపోతే మీడియా ముందు మాట్లాడమో కాదు, దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి అని చెప్పినటువంటి పరిస్థితి. సో వాస్తవంగా అసెంబ్లీకి వెళ్ళేందుకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడు అంటే 11 మందితోటి అక్కడ ఉన్నటువంటి మిగిలిన 164 మందిని ఎదుర్కోలేనటువంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా, లేకపోతే ఆయన ఎందుకని అసెంబ్లీకి వెళ్ళట్లేదు అనేటటువంటి ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ఇవన్నీ కూడా పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అంతేకాకుండా మిగతా అంటే జగన్మోహన్ రెడ్డి కాకుండా మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మేము ఈసారి అసెంబ్లీకి వస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికైతే దీని మీద సర్వత్రా చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తారా లేదా, ఆయన వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయా లేదా, నిజంగా వెళ్తే అక్కడ ఏ అంశాల మీద ఆయన చర్చిస్తారు అనేటటువంటి దాని మీద సర్వత్రా అయితే ఆ ఉత్కంఠ అయితే కంటిన్యూ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి, అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద చర్చించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇది వాళ్ళ హాట్ టాపిక్. ఆ టాపిక్లో మనతోటి డిబేట్ చేసేందుకు జనసేన అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ గారు, అలాగే పసుపులేటి సురేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే బండారు వంశీకృష్ణ గారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కార్తీక్ గారు పొలిటికల్ అనలిస్ట్. సో వీళ్ళు మనతోటి జూమ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఒకసారి కార్తీక్ గారితో మాట్లాడుతూ, గుడ్ మార్నింగ్ కార్తీక్ గారు. ఏంటి అసెంబ్లీ సమావేశాలకి ఈసారి సిద్ధం అన్నారు ఎన్నికలకు ముందు, నిజంగా మీరు సిద్ధమైతే అసెంబ్లీకి వచ్చి మేము చేసినటువంటి అభివృద్ధి మీద, మీరు చేసినటువంటి అరాచకాల మీద మేము నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధమా, దమ్ముంటే అసెంబ్లీకి వస్తారా అనేటటువంటి అర్థం వచ్చే విధంగా నిన్న చంద్రబాబు నాయుడు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అంతేకాకుండా సవాల్ విసిరినటువంటి పరిస్థితి. ఏంటి అసెంబ్లీకి వెళ్ళేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారా? అసెంబ్లీకి వెళ్తే ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన వాళ్ళు అవుతారు, కానీ అలాంటి ప్రయత్నం జరగట్లేదు, ఏమంటారు? అసెంబ్లీ సభ్యుడిగా ప్రాథమిక బాధ్యత అసెంబ్లీకి వెళ్ళటం, అసెంబ్లీలో ఆ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు ప్రస్తావించడం, రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడటం, ప్రభుత్వానికి సూచన ఇవ్వటం, సలహాలు ఇవ్వటం, ప్రభుత్వం చేస్తున్న తప్పులను లేవనెత్తడం. ఎంత గొప్ప ప్రభుత్వమైనా ఏదో ఒక చిన్న తప్పు చేస్తూ ఉంటే ఆ తప్పును లేవనెత్తి ప్రభుత్వాన్ని ఎండగట్టి ఆ రకంగా ప్రజలకు న్యాయం జరిగేలా పోరాటం చేయటం అనేది ప్రతిపక్షాలకు ఉండే విపక్షాలకు ఉండే బాధ్యత. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు కాబట్టి నేను అసెంబ్లీకి రానని చెప్తున్నారు. ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వంది ఎవరండి? 2014లో 67 సీట్లతో వైసీపీ గెలిచినప్పుడు ఆయనకి ప్రతిపక్ష హోదా ఎవరిచ్చారు? ఆ 67 సీట్లు ఇచ్చిన ప్రజలు ఇచ్చారు. స్పీకర్ గారు దయా దాక్షిణ్యాలతోటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా రాలేదు. ఆ రోజు కోడెల శివప్రసాద్ గారు ఇవ్వలేదు, ప్రజలు ఇచ్చారు 67 సీట్లతో ప్రతిపక్ష హోదా. తర్వాత 151 సీట్లతో 2019లో గెలిచినప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరు చేశారు? 151 సీట్లు ఇచ్చిన ప్రజలు ఆయన ముఖ్యమంత్రి చేశారు. టెక్నికల్ గా గవర్నర్ గారు ప్రమాణ స్వీకారం చేపించి ఉండొచ్చు గాక, కానీ గవర్నర్ గారు ఆయనకి నామినేట్ చేయలేదు. ప్రజలు ఆయన ఎన్నుకుంటే ప్రజల తరపున గవర్నర్ గారు రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ప్రమాణ స్వీకారం చేపించారు. గవర్నర్ గారు ఇచ్చినటువంటి భిక్షకాదు సీఎం పదవి. ఇప్పుడు మొన్న ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా మీరు పనికిరారు, ప్రతిపక్ష హోదా కూడా మీకు అవసరం లేదు, మీరు ఆ రకంగా మీ పర్ఫార్మెన్స్ లేదు అని ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పు, ఈడ ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తారంటే ఇవ్వటానికి వాళ్ళెవరు, అడగటానికి మీరెవరు? ఆ హోదా ఇవ్వాల్సింది ప్రజలు ఇవ్వలేదు, ప్రజలు తిరస్కరించారు. మీకు విషయం చెప్తా, 2014 నుంచి మొన్న 2024 వరకు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్ష హోదా లేదు. అంతకుముందు అనేక దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు. వాళ్ళు కోర్టులకు కూడా వేయలేరు.
కోర్టులకు కూడా పోతే స్పీకర్ గారి విశిక్షణ అధికారులను మేము జోక్యం చేసుకోం అని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది కాంగ్రెస్ పార్టీకి. మొన్న వాళ్ళు 99 సీట్లు సంపాదించుకొని ప్రతిపక్ష హోదా సంపాదించుకున్నారు. ఇవాళ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ఎల్ఓపిగా ఉన్నారు. మనకి పార్లమెంట్ సాంప్రదాయాలే కదా మనం అసెంబ్లీలో పాటించేది. ఆ ప్రకారం చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మేము పార్లమెంట్కి పోమని చెప్పిందా? లోక్సభకి వెళ్ళమని చెప్పిందా? వెళ్ళారు కదా. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించి సభ్యులు ఒకరిద్దరే ఉంటారు. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో చివరి అసెంబ్లీలో జోలకంటి రంగారెడ్డి అని నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఒకే ఎమ్మెల్యే ఉండేవాడు. ఆయన అసెంబ్లీకి పోయేవాడు, ఆయన అసెంబ్లీలో మాట్లాడేవాడు, ఆయన అసెంబ్లీలో కొట్లాట చేసేవాడు. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా సున్నం రాజా ఒకే ఎమ్మెల్యే, ఆయన అసెంబ్లీకి పోయేవాడు. మనం దీన్ని నేర్చుకోవాలి. బీజేపీ పార్టీకి సంబంధించి కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ మంది శాసనసభ్యులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళేవాళ్ళు. అసెంబ్లీకి వెళ్ళమంటే ఏంది? అసెంబ్లీ జీతాలు కావాలి, అసెంబ్లీ అలవెన్సులు కావాలి, శాసనసభ్యులుగా హోదా కావాలి, దానికి వచ్చే అన్ని రాయితీలు కావాలి. కానీ మేము అసెంబ్లీకి పోమంటే అది ఎక్కడ బాధ్యత? ఇది బాధ్యత రాహిత్యం కిందకు వస్తుంది. ఒకవేళ మీరు అసెంబ్లీకి పోనప్పుడు మీకున్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి. ఆ అసెంబ్లీ నిజర్గాలు తరపున అసెంబ్లీకి పోయి వాళ్ళు కొత్త వాళ్ళు ఎన్నికవుతారు. ప్రజలు కొత్త వాళ్ళని ఎన్నుకుంటారు. వాళ్ళ తరపున ఎవరైతే అసెంబ్లీకి వెళ్తారో వాళ్ళని ఎన్నుకుంటారు ప్రజలు. అంటే ఇది ప్రజలను అవమానించడం, ప్రజాస్వామ్యాన్ని అవమానించడం, రాజ్యాంగాన్ని అవమానించడం, రాజ్యాంగం మీద ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని వాళ్ళు చేసే పని ఇదంతా కూడా. అసెంబ్లీకి వెళ్ళాలి. ఒకవేళ సభానాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి రావడం ఇస్తలేదు అనుకోండి, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పంపండి. జగన్మోహన్ రెడ్డి గారికి అవమానంగా ఉంటే దాంట్లో చాలా మంది కొత్త శాసనసభ్యులు ఉన్నారు, వాళ్ళకు పాడారు. గిరిజన ప్రాంతాల నుంచి ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకి అనేక సమస్యలు ఉంటాయి. వాళ్ళు వచ్చి అక్కడ ప్రస్తావిస్తారు, వాళ్ళు మాట్లాడుకుంటారు వాళ్ళకు ఉన్న సమస్యల్ని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేకపోతే ఆయన స్కిప్ కామనండి. కానీ ఎమ్మెల్యేని కూడా పంపకుండా ఏంటి? ఓకే బండారు వ్యవస్థ కాదు కదా. ఒక నిమిషం ఉన్నాడు సార్ కట్టాకర్త గారు. ఓకే ఒక నిమిషం. ఓకే అండి, ఒక నిమిషం. బండారు వంశకృష్ణ గారు గుడ్ మార్నింగ్. సిద్ధమా అన్నారు ఎన్నికలకు ముందు. మరి అసెంబ్లీకి వచ్చి చర్చించేందుకు మీరు సిద్ధమా అని చెప్పేసి నిన్న చంద్రబాబు నాయుడు గారు సవాల్ విసిరారు. ఏంటి మరి ఈసారి అసెంబ్లీ సమావేశాలకు వస్తారనుకుంటున్నారా, లేకపోతే ఏంటి ఎప్పట్లాగే బయట నుంచి ఆందోళన చేసేటటువంటి అవకాశం ఉందా? ప్రజా సమస్యలు, అంతేకాకుండా కూటమి ఏడాది పాలనలో అనేక రకాలైన విధ్వంసాలు జరిగాయి, ప్రజలకు అన్యాయం జరిగిపోయిందని చెప్తున్నటువంటి వాళ్ళు అసెంబ్లీకి వచ్చి పోరాటం చేస్తేనే బాగుంటుంది అనేటటువంటి వాదన కూడా ప్రజల నుంచి వ్యక్తమవుతుంది. ఆ పార్టీ మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా అలాంటి ఆలోచన ఉంది అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. ఏమంటారు సార్? ముందుగా మీకు ప్యానెల్లో సభ్యులకు ప్రైమ్ 9 వీక్షకులకు గుడ్ మార్నింగ్. అలాగే మాజీ ముఖ్యమంత్రి డాక్టర్